హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజైతే మంచి హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. చాలా బాగుంటుందండి. అండ్ అలాగే దీన్ని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అన్నమాట. టిఫిన్లోకి పిల్లల కోసం ఏదైనా డిఫరెంట్గా చేయాలనుకున్నా, లేదా ఎలాంటి టిఫిన్ పిండి లేనప్పుడు ఏం చేయాలో తోచకపోయినా ఇలా సగ్గుబియ్యం ఇంకా గోధుమ పిండితో అప్పటికప్పుడు దోశలు వేశారంటే అందరూ ఇష్టంగా తింటారండి. చాలా టేస్టీగా ఉంటాయి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఇలా టీ కప్పుతో 1 కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకోవాలి. అంటే మెజర్మెంట్ కప్స్తో అయితే 1/2 కప్పు వరకు ఉంటాయండి ఈ సగ్గుబియ్యం. నేను ఈరోజు ఇలా టీ కప్పుతో తీసుకున్నాను. టీ కప్పుతో కానివ్వండి, లేదా గ్లాస్తో అయినా సరే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి నీళ్ళని వేసుకొని ఒక 2 సార్లు నీట్గా కడిగి ఈ సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి. ఇలా కడిగిన తర్వాత సగ్గుబియ్యం మునిగి పైకి బాగా తేలేంత వరకు నీళ్ళని వేసుకోవాలి. నీళ్ళని వేసి వీటిని 1 గంట పాటు నానబెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర అంత టైం లేకపోతే కనీసం అరగంట పాటైనా ఈ సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోండి. ఇలా పైన మూత పెట్టేయండి. ఇక్కడ చూడండి, నేనైతే 1 గంట పాటు నానబెట్టానండి. గంట తర్వాత సగ్గుబియ్యం మనకు ఎంత చక్కగా నానిపోయాయో చూస్తున్నారు కదండి. సో ఇప్పుడైతే వీటిని వేరొక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఫస్ట్ అయితే ఇందులో నీళ్ళేమీ లేకుండా ఇలా సగ్గుబియ్యం వరకే తీసుకోండి. ఇలా సగ్గుబియ్యం తీసుకున్న తర్వాత ఇందులోకి 1/2 ఇంచు అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకోండి. తర్వాత ఒక పచ్చిమిరపకాయని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు అవసరానికి తగ్గట్టుగా నీళ్ళని వేసుకొని దీన్ని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా ఫైన్గా గ్రైండ్ చేసుకోండి, అప్పుడే దోశలు మనకు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని అయితే ఇప్పుడు వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా పిండి మొత్తం వేసుకున్న తర్వాత జార్లో ఒక టీ గ్లాస్ అంతా నీళ్ళని వేసుకొని జార్ కడిగి ఆ నీళ్ళని కూడా ఇందులో వేసేసుకోండి. తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే మనము సగ్గుబియ్యం తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1 కప్పు వరకు గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ గోధుమ పిండి సగ్గుబియ్యం పేస్టులో చక్కగా కలిసేలా కలుపుకోవాలి. ఉండలేమీ లేకుండా చూసుకోండి. ఇలా పిండి కలిపేటప్పుడు కొంచెం తిక్కుగా అనిపించినట్లయితే ఇందులో కొద్దిగా నీళ్ళని వేసుకోండి. నీళ్లు కూడా ఒకేసారి ఎక్కువగా వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఎందుకంటే పిండి మనకు కొంచెం థిక్గానే ఉండాలండి, మరి పల్చగా అయితే ఉండకూడదు. ఇక్కడ చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. ఇలా కొంచెం థిక్గా ఉంటేనే దోశలు అనేవి, అంటే సగ్గుబియ్యం దోశలు కాబట్టి కొంచెం థిక్గా ఉంటేనే పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి పెద్దదైతే 1, చిన్నవైతే 2 ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. తర్వాత సన్నగా తరిగిన కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 1 లేదా 2 పచ్చిమిరపకాయలని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఆల్రెడీ మనం పిండిలో వేసున్నాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి ఈ పచ్చిమిరపకాయలు అనేవి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, నేనైతే 1/2 టీ స్పూన్ వరకు వేస్తున్నానండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా ఈ సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ తక్కువైనా సరే చేసుకోవచ్చు. అంతేనండి, ఇంకా ఏమీ వేయాల్సిన పని లేదు. ఇప్పుడు ఇవన్నీ పిండిలో బాగా కలిసేట్టు కలుపుకోవాలి. చూడండి, పిండి అయితే మనకు రెడీ అయిపోయింది. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని రెడీగా పక్కనుంచుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడైన తర్వాత ఇందులోకి ఒక 2-3 చుక్కలు ఆయిల్ని వేసి ఇలా టిష్యూతో నీట్గా తుడిచేయండి. ఇలా తుడిచిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్లో నుంచి కొద్దిగా బ్యాటర్ని ఇలా స్లోగా డ్రాప్ చేసుకోవాలన్నమాట. 1 చెంచాడు వేసుకున్న తర్వాత దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మరీ పల్చగా కాకుండా, అలా అని మరీ మందంగా కాకుండా కొంచెం మందంగా, అంటే కొంచెం పల్చగా వేసేసుకోండి, సరిపోతుంది. అలాగే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచుకొని దోశ వేసుకున్న తర్వాత పైనుంచి 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని దోశ ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు లో ఫ్లేమ్ మీద కాల్చుకోండి. తర్వాత ఈ దోశని ఇంకొక వైపుకి టర్న్ చేసుకొని రెండో వైపు కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు, అంటే 1 నిమిషం నుంచి 2 నిమిషాల వరకు టైం అయితే పడుతుందన్నమాట. సో లో ఫ్లేమ్ మీద కాల్చుకున్నట్లయితే దోశల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, 2 వైపు కూడా ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇలా 2 వైపుల నుంచి మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు దోశని ఫ్రై చేసుకోవాలి. ఈ దోశని వేరొక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు నెక్స్ట్ దోశ వేసే ముందు ఆయిల్ వేయాల్సిన పని లేదండి. జస్ట్ టిష్యూతో ఇలా నీట్గా తుడిచేస్తే సరిపోతుంది. ఇలా తుడిచిన తర్వాత ఇంకొక దోశ కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. సేమ్ అదే విధంగా ఇలా ఫస్ట్ బ్యాటర్ని తీసుకొని స్లోగా డ్రాప్ చేసుకోవాలి. తర్వాత లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి.
అలా అని మరి మందంగా కాకుండా, అలా అని మరి పలచగా కాకుండా దోశ అనేది వేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. గ్యాస్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ దోశని వేసుకున్నారంటే దోశలు అనేవి చాలా టేస్టీగా, చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటాయి. ఇలా ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసేసి రెండో వైపు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ కదండి. చూస్తారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే వీడియోని ఎండ్ వరకు చూస్తారు కదండి, చిన్న లైక్ కూడా చేసేయండి. ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకున్నట్లయితే ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా తినేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. అలాగే మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.